నెక్స్ట్ గుమ్మడి నర్సయ్య కూడా ధరణి బాధితుడే. పాపం ఆయన పేద ఎమ్మెల్యే. ఎంతోమంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి ఒక ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు చివరికి ఆయన కూడా ధరణి బాధితుడే. తన 2 ఎకరాల భూమి ధరణిలో కనిపించట్లేదని 2 సంవత్సరాలుగా తిరుగుతున్నాడట మాజీ ఎమ్మెల్యే. ఇక సామాన్యుల పరిస్థితి ఏం చెప్పండి. సెక్రటేరియట్లో రెవెన్యూ మంత్రిని కలిసి పరిష్కరించాలని వినతి. ప్రజావాణిలో ధరణి భూ సమస్యల ఫిర్యాదులే ఎక్కువ. ఇగో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రజానాయకుడు గుమ్మడి నర్సయ్యకు ధరణి తిప్పలు తప్పలేదు. తన 2 ఎకరాల భూమి ధరణిలో చూపించట్లేదని 2 ఏళ్ల నుంచి ఆయన ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలే. కొత్త ప్రభుత్వం రావడంతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు శుక్రవారం ఆయన సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వెలుగుతో మాట్లాడారు. నా 2 ఎకరాల భూమికి సంబంధించి ధరణిలో సమస్య వస్తే 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం దొరకలే. మా మంత్రిని కలిసి నా భూమి సమస్యను చెప్పినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. తప్పుల సవరణ జరగట్లే. ప్రస్తుతం ధరణిలో తప్పుల సవరణకు వచ్చిన అప్లికేషన్లపైన సందిగ్ధం నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ధరణిలో అగ్రికల్చర్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తప్ప తప్పుల సవరణ కోసం వివిధ మాడ్యూల్స్ కింద వచ్చిన అప్లికేషన్లు కలెక్టర్ల లాగిన్లోనే పెండింగ్లో పడిపోతున్నాయి. సీసీఎల్ఏలో కూడా లక్షల్లో అప్లికేషన్లు అప్రూవల్ కోసం పెండింగ్లో ఉన్నాయి. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల రేవంత్ రెడ్డి ధరణి పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించగా ధరణిలో తప్పుల తడక, గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల గోల్మాల్ పైన సీరియస్ అయ్యారు. పోర్టల్ నిర్వహించే కంపెనీపై కూడా రిపోర్ట్ అడిగారు. దీంతో అప్పటి నుంచి ధరణిలో ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయాయి. సర్కారు ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపడుతుందన్న సమాచారంతో తమకెందుకు ఇబ్బందని కలెక్టర్లు ధరణిని పట్టించుకోవడం మానేసిరట. ఎంత దారుణం చూడండి. ఒక్కొక్క సమస్య బయటకు వస్తూ ఉన్నది. ఇట్లా అసలు ఈ ల్యాండ్ బ్యాంక్ని కనుక కట్టడి చేస్తే వీళ్ళు ఈ 6 గ్యారంటీలు అమలు చేయడం చాలా ఈజీ. ఇప్పుడు వీళ్ళు రుణమాఫీ ఎకరం లోపు ఉన్న వారు రైతులకు మేము ఇయ్యలేకపోతున్నాం అని ఏదో అంటున్నారు కదా. 11 ఎకరాల భూమి ఉంది కేసీఆర్ లాక్కున్నది ఏడా కోకాపేటలో. 11 ఎకరాలు ఆయన నేను ఎకరం భూమి 100 కోట్లకు అమ్మిన అన్న దాని ప్రకారం లెక్కేస్తే 1100 కోట్లు అవుతుంది. మరి ఎందుకు ఆయనకు 11 ఎకరాలు లాగొచ్చు కదా. మరి ఇంకేం చేస్తుంది ప్రభుత్వం? ఆనాడు 11 ఎకరాల భూమి నీకెందుకు, తెలంగాణ భవన్ ఉండే మళ్ళీ ఇంకొక దగ్గర ఆ పక్కనే ఒక 1000 గజాలు 3000 గజాలు తీసుకున్నావు. ఇది పోయింది అది పోయింది, మళ్ళీ 11 ఎకరాలకు స్కెచ్ గీసినావు, అది కూడా కబ్జా పెట్టినావు అని అన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు తీసుకుంటలేరు ఆ భూమిని? సో ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా ఇట్లా చాలా పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది. దీని మీద దృష్టి పెట్టాలి. లేదు మేము దృష్టి పెట్టాం, వాళ్ళతో కలిసి కూర్చొని మీకు సగం మాకు సగం అనుకుంటున్నాం అంటే మరి మీకు కేసీఆర్ పట్టిన గతే పడుతుంది. ఎవడేం బాగు చేయలేడు ఇక. ఎందుకంటే ఈ ధరణి అన్నది మేము ముందు నుంచి చెప్తున్నాం. ఈ ధరణి పోర్టల్ అనేది ఒక విదేశీ కంపెనీ చేతిలో పెట్టిండు కేటీఆర్. ఒక కంపెనీని మొత్తం బినామీలతో కొనేసి ఆ ధరణి పోర్టల్లో మొత్తం వ్యవహారాలు కేటీఆర్ బినామీలు, ఆంధ్రాకు చెందిన రాజులు చూస్తున్నారు. శ్రీధర్ గాదిరాజు అనేటోడు చూస్తున్నాడు. మరి ఏవి ఇంతవరకు చర్యలేవి, వాటి మీద నివేదికలేవి, ఏ కమిటీలు ఏమి చేశారు? ఇప్పుడు విద్యుత్ దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. మరి ధరణి మీద ఏ ఎంక్వైరీ చేస్తారు? సో ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మెజారిటీ ప్రజావానికి వస్తున్న బాధితులంతా ధరణి బాధితులే. చివరికి కేసీఆర్ ఏం చేసిండు, ఈ ధరణిలో తప్పులు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అని అప్లై చేసుకున్నప్పుడు ఎంతో కొంత డబ్బులు కట్టాలి. 1000, 2000, 3000 ఎంతో దాని ఫీజు ఉంటుంది. ఆ ఫీజు డబ్బులను కూడా ఖజానా నింపుకున్నాడు. కానీ మళ్ళీ ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే ఆ అమౌంట్ రీఫండ్ ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా రిటర్న్ ఇస్తలేడు. ఇంత దుర్మార్గం జరిగింది.